ఆ మేడ్రు నన్ను ఏదో ప్రేమిస్తూ ఉండదు, ఎమ్మి నా కోసం ఏదో త్యాగాలు చేస్తూ ఉండదని నేనే పొరపాటు పడ్డాను. అసలు చిరంజీవి గారి లెవెల్కి పోయి ఆ మేటర్కి ప్రపోజ్ చేయడం ఏంద్రా? మీరు చెప్పినారనుకో నాకు బుద్ధి ఉండ పనిలే. మిమ్మల్ని కాదురా, నన్ను మెట్టి తీసుకుని కొట్టుకోవాలా? సర్లేరా మచ్చా, ఏదో ఫస్ట్ టైం ఇలా ఫెయిల్ అయింది, ఇంకోసారి ట్రై చేయ మచ్చా. రేయ్, మళ్ళీ గనక ఇట్లాంటి సలహాలు ఇచ్చినావు అనుకో ఊరి చివరి దాకా ఉరికించి కొడతాను. అయినా నా మీద మనసు లేనప్పుడు ఆ పాప మీద నేను మాత్రం ఎందుకు నా మనసు పడాలా? నేనంటే ఇష్టం లేనిదేంది? నేనే కావాలనుకుంటే 100 మంది లైన్లో నిలబడతారు. అట్లాంటి కథలన్నీ వద్దనుకునే దూరంగా ఉండాను కాబట్టే ఈ చిరంజీవి గాడు ఆ రామబండు చిరంజీవి మాదిరే ఉండిపోయినాడు. మధ్యలో అనవసరంగా తగులుకున్నాను రా. అసలు మీరు రెట్టబోతే నాకేమి, నేనెందుకు తాళి కట్టాలా? రేయ్, తాళి కట్టేసో అయిపోయింది, ఇంకా విషయం గురించి ఎందుకురా? లేదు మచ్చా, ఈ మీటర్ మాదిరి ఆడాలు ఉంటారు చూసినావా, వాళ్ళకంతా నిజాయితీగా ఇష్టపడినా వాళ్ళ కోసం కష్టపడినా మతికి తీసుకోర్రా. అయినా వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేను బతికేదేంద్రా? చిరంజీవి గారు ఎప్పుడు సోలోనే. నా కోసం బతుకుతాను, నా అలాగే బతుకుతాను. సర్లేరా, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు, కనీసం ఒక పెగ్గనయ్యి తీసుకోరా. రేయ్, ఎట్టగిపిస్తున్నా నీకు? నీ బాధ మాకు అర్థమైందిరా, ఈ పెగ్గు తాగు మామా. సారీ మచ్చా, సారీ. ఇన్స్పెక్టరా, ఏం కాలేదుగా. నేనేమన్నా మందు తాగినానా ఏమి? ప్యాంటు మీదే కదా పడింది. అయినా ఎమ్మేమన్నా ఆకాశం నుంచి ఊడిపండాదా ఏమి? అప్సరాసా దేవకన్య? ఆ పాప కోసం నేను పోయి తాగడానికి? రేయ్, ఈ పొద్దు చెప్తాను, ఇక మీద ఎవ్వరి కోసం ఈ చిరంజీవి మారడు. ఎప్పుడు మాదిరే వాడి కోసమే ఉంటాడు, వాడిలానే ఉంటాడు. రాజులాగా బతకడం మానేసి ఈ ప్రేమలు ప్రపోజల్ అని మీరు చెప్పిన మాటలు వినేసి పిచ్చోడి మాదిరి తిరగడమేమి? ఆ పాప కోసం నేను కష్టపడ్డమేమి? ఇక ప్రేమ అవసరం లేదు, ఆ పాప నాకు అవసరం లేదు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మారి తప్పు చేసినాననే ఇప్పుడు అర్థమై ఉండదు. మళ్ళా చెప్తాండా, ఇక మీదటి చిరుగాడు వాడి మాదిరే ఉంటాడు, వాడి కోసమే ఉంటాడు.